నమస్తే వైఆర్5 న్యూస్ కి స్వాగతం. వేరే పార్టీలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నారు, గూండాలు అంటా ఉన్నారు. బంగారు చైన్ లాక్కుపోయినారని పెద్ద ఆమె చెప్తా ఉంది. అలాగే చైన్ తెచ్చింది అని అడుగుతా ఉంది. ఈమె తాలిబొట్లు పెంచేశారంటున్నారు. 100% ఈ కుటుంబానికి, ఈ మహిళలకి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ గూండాల్లారా, వైఎస్ఆర్సీపీ అల్లరి మోకల్లారా, మీకు సూటిగా చెప్తా ఉన్నా, ఈ ఊర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గూండాయిజం లేదు, రౌడీయిజం లేదు. ఎవడి మీద ఎవరి దాడి చేసా తోలు తీస్తానని చెప్పినాను. ఈరోజు మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా, వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరన్నా వదిలిపెట్టేది లేదు. ఊర్లో మిగతా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మహిళ నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నా కూటమి కార్యకర్త, ఎవరో వచ్చి నన్ను కొట్టారండి, రాత్రి నుంచి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అనే బాధపడుతూ నాకు ఫోన్ చేసింది. వెంటనే నేను నీకు 1 గంటలో వస్తున్నానమ్మా, ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినాను. ఆవేదన పడుతూ ఉన్నారు. ఎవరో వేరే పార్టీలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటున్నారు, గూండాలు అంటా ఉన్నారు. బంగారు చైన్ లాక్కుపోయినారని పెద్ద ఆమె చెప్తా ఉంది. అలాగే చైన్ తెచ్చింది అని అడుగుతా ఉంది. ఈమె తాలిబొట్లు పెంచేశారంటున్నారు. 100% ఈ కుటుంబానికి, ఈ మహిళలకి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ గూండాల్లారా, వైఎస్ఆర్సీపీ అల్లరి మోకల్లారా, మీకు సూటిగా చెప్తా ఉన్నా, ఈ ఊర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గూండాయిజం లేదు, రౌడీయిజం లేదు. ఎవడి మీద ఎవరి దాడి చేసా తోలు తీస్తానని చెప్పినాను. ఈరోజు మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా, వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరన్నా వదిలిపెట్టేది లేదు. ఊర్లో మిగతా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కక్షపూరితంగా రాజకీయ కక్షలు పెట్టుకొని వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం కానీ, వాళ్ళ ఆస్తుల మీద దాడి చేయడం కానీ, వాళ్ళకు భౌతికంగా దాడి చేయాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కాపాడేవాడెవడో ఉండడు. ఎవరిని కూడా, ఈ ఊరు ప్రశాంతంగా ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఊరంతా ప్రశాంతంగా ఉండాలని చెప్పినాను. దౌర్జన్యాలు చేస్తే, మీరు నిజంగా రౌడీజం చేయాలా, గూండాయిజం చేయాలంటే ఈ ఊరు వదిలిపెట్టిపోండి, పక్కూరులో పోయి చేసుకోండి. ఆదోనిలో రౌడీజాన్ని ఒప్పుకోను, గలాట్లు ఒప్పుకోను, అల్లర్లు ఒప్పుకోను, మహిళల మీద దౌర్జన్యాన్ని ఒప్పుకోను. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వెంటనే పోలీసు దీని మీద చర్య తీసుకుంటుంది. చట్టబద్ధంగా ఏమి చేయగలమో వెంటనే చేస్తాం. వీళ్ళకు పూర్తి రక్షణ కల్పిస్తాం. పోయిన బంగారు అంటున్నారు, మిగతా అంటున్నారు, వాటిని చిన్న బిడ్డకు కూడా దెబ్బ తగిలింది అంటున్నారు. ఇవన్నీ కూడా నా ఊర్లో నేను ఒప్పుకోను. నా ఆదోనిలో రౌడీజం నేను ఒప్పుకోను. కాబట్టి ఏమి కాదమ్మా, మీరు భయపడకండి. ఇవన్నీ నేను ఏ క్షణంలో పిలిచినా నేను వస్తాను. భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఏ ఎమ్మెల్యే అయినా సరే మిమ్మల్ని పిలిచిన 1 గంటలో వచ్చినాడా? మీకు కాల్ చేసిన వెంటనే ఆన్ ది స్పాట్ లో వచ్చినారు సార్. వాళ్ళు అన్నవాళ్ళు మీరు వస్తున్నారని చెప్పి అన్నవాళ్ళు వస్తుంటే అన్నవాళ్ళు కూడా అడగండి సార్, ఎలా వచ్చి పైన కూర్చున్నారు. ఆల్రెడీ రికార్డింగ్ కూడా ఉంది సార్. ఇప్పుడు స్టేషన్ లో ఇవన్నీ పోలీసులు చూసుకుంటారమ్మా. చట్టబద్ధంగా మీకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తాం. ధైర్యంగా ఉండండి. వీళ్ళకే కాదు, ఏ ఊర్లో ఎవరి మీదైనా సరే, రాజకీయ పార్టీలు వదిలేయండి, సామాన్యుడి మీద ఎవరి మీదైనా సరే, ఎవడైనా సరే గూండాయిజం చేస్తే తోలు తీస్తా. ఎవడైనా సరే దాడి చేస్తాను, పార్టీల పేరు చెప్తాను, కులం పేరు చెప్తాను, మతం పేరు చెప్తానంటే వాళ్ళకి మర్యాదగా ఉండదు. గణపతి పండుగప్పుడు పోల్ ఉండింది సార్. గౌస్ పై గుడిగా నేను కంప్లైంట్ చేశాను సార్. నేను మనోజ్ అన్న చెప్పినారు పోల్ మార్చుకోమని అని చెప్పినారు సార్.
ఒకే ఇంట్లో ఇద్దరు వ్యాలంటీర్లు సార్ వాళ్ళు. ఒకే ఇంట్లో ఇద్దరు వ్యాలంటీర్లకు ఎవరైనా ఇస్తారా సార్? ఒకే ఇంట్లో ఇద్దరు వ్యాలంటీర్లకు ఇస్తే పోల్ మార్చుకుంటే ఎవరికైనా పోల్ హైరైన్ అంటే ప్రాబ్లమే. మార్చుకుంటున్నారు, మార్చుకోండి, మేము వద్దని చెప్పము. మీరు లైవ్ చేసేటప్పుడు ఆ పోల్ నుండి ఈ పోల్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మా బిల్డింగ్ పైన పోతుంది అని చెప్పి గౌస్ పైకి కంప్లైంట్ చేసాము. పోలీస్ స్టేషన్ ద్వారా కాలేదు మాకు. అప్పుడు మాకు కాలేదంటే వాళ్ళు పొలిటికల్గా ఉన్నారు. మేమేం పొలిటికల్ కాదు, మేమేం దందా చేయడం లేదు, మేమేమీ చేయడం లేదు. అప్పుడు కూడా వచ్చి పైన అంతమంది వచ్చి కొట్టారు. నిన్న నైట్ ఎవరో పిల్లని ఇక్కడ ఫుల్ ఏసీ ఇక్కడ మా ఇంటి ముందు కొడుతుంటే నేను కుక్కకు అన్నం పెట్టింది. అక్కడ ముసలి కూడా ఉంది చూడండి, అక్కడ నేను అన్నం పెడుతున్నాను. వస్తే వాళ్ళు ఎందుకప్ప మా ఇంటి ముందు గొడవ పెట్టుకుంటున్నారు, మా ఇంటి దగ్గర గొడవ పెట్టుకోవద్దండి అని నేను చెప్పాను సార్. నేను చెప్తే ఆ విషయంగా వాళ్ళ స్టేషన్కి నైట్ కంప్లైంట్ ఇచ్చడానికి పోయారు సార్. పోయేసి వచ్చినాక అయిపోయింది. రావడము ఈ లంజల్ని తన్నల్లా చేయాలని చెప్పి ఇష్టానుసారం నోటుకు వచ్చినట్లు వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చినారు. కంప్లైంట్ ఇచ్చి వచ్చినాక మళ్ళీ పోయి వచ్చినాక వచ్చి కొట్టి నా తాళి కొట్టి తెంపు కొట్టి మా అమ్మ మెల్ల చేయని తెంపు కొట్టారు. ఇప్పుడు మార్నింగ్ మొమ్మతి స్వామి వచ్చి మాట్లాడిపోతే మళ్ళీ మొమ్మ స్వామి సపోర్ట్ తీసుకోనేమో కానీ మొమ్మ స్వామి ఇలా పోయిన వెంటనే నలుగురు మగవాళ్ళు వాళ్ళు కొట్టింటే సార్ నైట్ నన్ను కొట్టింటే మొత్తం నా వెంట్రుకలన్నీ ఇట్లా ఊడిపోయేటట్లా కొట్టినారు. మెల్ల తాలిపట్లు తెంపేసినారు. మా అమ్మ చేయను పోతే నా కొడుకుని కొట్టింటే నైట్ నా కొడుకు ఇదో దెబ్బ తగిలేదంటే నా కొడుకుని కొట్టినారు. మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోను సార్, నాకు అన్న తమ్ముళ్ళు లేరు, మా నాన్న లేరు. అందుకే ఎమ్మెల్యే సార్కి ఫోన్ చేశాను సార్. నేను సార్ నాకు ఇలా ఉంది, నాకు సపోర్ట్ ఎవరు లేరు, మీరు రండి సార్, నాకు హెల్ప్ చేయండి సార్ అని నేను ఎమ్మెల్యే సార్ ద్వారా నేను ఇప్పుడు కావాలనుకుంటున్నాను. నాకు ప్రాణ భయం ఉంది సార్. మేము ఇంట్లో ఉండేది ముగ్గురే లేడీస్, వాళ్ళు గుంపులుగా వస్తున్నారు. ఒకసారి బాగుంటుంది, 1 year పైన నుండి మాకు ప్రాబ్లం ఉంది. పోల్ మెయిన్ వైడ్ పోల్స్ అంటే స్పందన ద్వారా వస్తే మేడం అన్నా వచ్చి ఆ లైన్ కొంచెం కనెక్షన్ చూడండి. ఇంతకుముందు పోల్ ఎక్కడ ఉంది, ఆ పోల్ గుంజేసి కట్టుకొని ఎక్కడికి వచ్చి ఎక్కడ కట్టుకున్నారు మీరే చూడండి సార్. నేను అబద్ధం వద్దు. ఇప్పుడు జస్ట్ వీళ్ళు వస్తున్నారని చెప్తే అన్న మీ ఎదురుకే కొట్టేకి వచ్చినారా లేదా? ఇప్పుడు జస్ట్ ఒక 5 minutes ముందు సార్ వస్తున్నారు. వాళ్ళు తెలంగాణ నుండి వచ్చినాము, మిమ్మల్ని ఇచ్చాము, మిమ్మల్ని మాత్రం ఒక్కనన్నా వేస్తామంటున్నారు. నా కంప్లైంట్ దయచేసి మీడియా ద్వారా పార్థసారథి సార్ ద్వారా నాకు న్యాయం జరగాలని సార్ నేను కోరుతున్నాను సార్. నాకు ఇలాగే నాకంటే కాదు సార్, ప్రతి ఇయర్ కొట్టడం ఏం సార్. మా ఇల్లు రోడ్డుకి, నా ఇంటి చుట్టూ ఇంకా ఇల్లు లేవు సార్, నా ఇంటి చుట్టూ ఇండ్లు లేవు. ఎవరు సపోర్ట్ రావడానికి? ఒక కుక్కను పెట్టుకుంటే అర్ధరాత్రి మీకు మగవాళ్ళకి ఏమవసరం నా ఇంటి ముందు తిరగడానికి? మీకు ఏమవసరం? నీవు ఒక ఇది అడ్వకేట్ అయ్యిండొచ్చు, రీసెంట్గా నువ్వు అడ్వకేట్ అయ్యిండొచ్చు, నువ్వు అడ్వకేట్ నాగేష్ అనే పిల్లడు నువ్వు అడ్వకేట్ అయ్యిండొచ్చు. నువ్వు అడ్వకేట్ అయితే నలుగురు పరంగా నువ్వు మాట్లాడు. నువ్వు అంటే నీ క్యాస్ట్ వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు, ఒకే ఇంట్లోనే ఇద్దరు వ్యాలంటీర్లకి జాబ్ ఇచ్చి మమ్మల్ని ఊసగొలిపి కొడుతున్నారా? ఏ కారణంగా కొడుతున్నారు మమ్మల్ని? ఏ కారణంగా చేస్తున్నారు? నైట్ అడ్వకేట్ సీసీ కెమెరాలు ఉన్నా సార్. అడ్వకేట్ ఏ టైం నుండి ఏ టైం వరకు ఇంటి ముందర కూర్చుని ఉంటారు చూడండి సార్. ఏ టైం నుండి ఏ టైం వరకు కూర్చుని ఉన్నారు మీరు చూడండి. సార్ మా అమ్మకి ఇప్పుడు రిపోర్ట్స్ చూపిస్తాను. మా అమ్మ ఐసీ నుండి వచ్చి 1 month కూడా కాలేదు. మా అమ్మ ఐసీ నుండి వచ్చి మా అమ్మని ఇష్టానుసారం మాట్లాడి కొడుతున్నారు. నాకు ప్రాణ భయం ఉంది, వాళ్ళ పైన కంప్లైంట్ కావాలా. మొత్తం 12 మంది ఉన్నారు సార్. ఎంత జనం వచ్చినారు సార్. ఇప్పుడు ఉంది సార్, మీ వాళ్ళే వచ్చినప్పుడు వాళ్ళ ఎదురుగా ఎంత మంది వచ్చినారో అడగండి సార్. లైవ్ ఇప్పుడు వీడియోస్ కూడా నాతో ఉన్న వాళ్ళు ఇప్పుడు పైనకి వచ్చింది సార్. నేను ఇక్కడ కుక్కకు అన్నం పెట్టేటప్పుడు 10 మంది కొడితే నేను ఒక్కదాన్ని ఒక్క ఏటు కూడా కొట్టుకోలేనా సార్? మీరే చెప్పండి సార్. వాళ్ళు అంతమంది కొడుతున్నారు సార్, లాక్కోపోయి ఎక్కడ పోయి కొడుతున్నారు సార్ నన్ను. సార్ దయచేసి పార్థసారథి సార్ మాకు శ్రీరామ్ సార్ ఈ మూమెంట్లోనే నాకు హెల్ప్ జరగాలని నేను కోరుతున్నాను సార్. సిఐ సార్ గారిని, పార్థసారథి సార్ గారిని నేను కోరుతున్నాను సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. వీళ్ళది ఓవర్ టార్చర్ అయిపోయింది సార్. ఓవర్ ఏమన్నంటే అల్తాఫ్ అనే వైఎస్ఆర్ ఆయన మొంపతి స్వామి అంటే వస్తున్నారు సార్ మా పైనకి. వాళ్ళ సపోర్ట్ వీళ్ళు వ్యాలంటీర్ని వాళ్ళు ఎక్కించినారని చెప్పి, వీళ్ళు వ్యాలంటీర్లో ఉన్నారని చెప్పి చాలా ఓవర్ అయింది సార్. మీకు దయచేసి చెప్తున్నాను,
మీకు మీడియా మూలంగా నాకు హెల్ప్ చేయండి సార్. సార్ మీరు నాకు ఎట్లో మీరు ఉన్నారు సార్, ప్లీజ్ సార్. ఎట్లా సిఏ సార్ కూడా కొత్త ఆయన వచ్చారండి సార్, చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు సార్. ఆయన ద్వారా మాకు లేడీస్ ఉన్నాం సార్, దయచేసి చెప్తున్నాం సార్. ముగ్గురే ఉన్నాం సార్ ఇంట్లో.